హలో రాధాకృష్ణ గారు, బాగున్నారా? సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. ఓ ఓకే. అండ్ ఈరోజు మీ ముందు సరికొత్త ప్రయాణంతో వచ్చేసాం. మా వ్యూయర్స్కి, మాకు ఎప్పటి నుంచో అందరికీ ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంది. ఏంటది? అసలు దేవుడు ఉన్నాడా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా? కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు కొట్టుకుని వస్తున్న క్వశ్చన్. దేవుడు ఉన్నాడా లేడా అనే దాంట్లో దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు కూడా అప్పుడప్పుడు డౌట్ పడే క్వశ్చన్ అది. దేవుడు లేడు అని తొడలు కొట్టి టీవీ ఛానల్స్కి వచ్చి గోలగోల చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే చాటుగా వెళ్ళి పంతులు గారులతో ముహూర్తాలు పెట్టించుకుంటారని అలాంటివి ఏమైనా పడుతుంటాయి. యాక్చువల్ ఏంటంటే ఈ దేవుడిని నమ్మే వాళ్ళకి కానీ దేవుడు లేడు అనే వాళ్ళకి కానీ ఇద్దరికి డౌటే. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకేమో నిజంగా ఉన్నాడా అని ఎక్కడో డౌట్ ఉంటుంది. దేవుడు లేడు అని తొడలు కొట్టే వాళ్ళకేమో కొంపతీసి ఉన్నాడేమో అని డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో తప్పుంది వీళ్ళలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే ఎవరు? హూ ఇస్? హిందూయిజంలో ఇండియాలో రాముడు దేవుడి అవతారం, కృష్ణుడు దేవుడి అవతారం, వెంకటేశ్వర స్వామి దేవుడి అవతారం, ఇలా ఉన్నాయి. ఎవరు అవతారం? దేవుడు అంటే ఎవరంటే విష్ణుమూర్తి అని, శివుడు అని, ఇంకోటి 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 అని. ఇస్లాంలోకి వెళ్తే అల్లా అని, క్రిస్టియానిటీలోకి వెళ్తే జీసస్ కాదు, జీసస్ దేవుడి బిడ్డ అని, దేవుడు కాదు ఆయన చెప్పాడు. యెహోవా వాళ్ళ దేవుడు, యెహోవా. ఓకే. కానీ ఈ మూడింట్లో కామనాలిటీ ఏంటంటే హిందూయిజంలో దేవుడికి రూపం లేదని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. విష్ణుమూర్తి దేవుడి అవతారం, రాముడు కృష్ణుడు అవతారం చెప్తుంటారు కదా. కానీ దేవుడికి రూపం లేదు, నిర్గుణుడు, నిరూపుడు అనే ఒకటి ఉంది. ఇస్లాంలో అసలు రూపం లేదు దేవుడికి. క్రిస్టియానిటీలో యెహోవా అన్నదానికి రూపం లేదు, దేవుడు అన్నదానికి రూపం లేదు. జీసస్ క్రైస్ట్ ఉంది. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు చంపబోయే ముందు ఎవరు నువ్వు అంటే నేను దేవుడి బిడ్డనే అన్నాడు. మరి మేమెవరేమో అన్నాడు జడ్జి. అంటే మీరు కూడా దేవుని బిడ్డలే అన్నాడు. మరి నీకెందుకు ఇంత ఉందంటే దేవుడి బిడ్డ అన్న సంగతి నాకు తెలుసు, మీకు అది తెలియదు, అందరూ దేవుని బిడ్డలే అన్నాడు. బట్ దేవుడు ఇదేని స్పెసిఫిక్గా ఏ మతంలో ఎక్కడ ఇలా ఉంటాడని ఎక్కడా చెప్పాలి, ఇంక్లూడింగ్ హిందూయిజం. దేవుడు అవతారాలు, శ్రీకృష్ణుడు దేవుడు అవతారం, రాముడు, ఇంకోటి వాడేవారు. అందరూ కామన్ చెప్పేది దేవుడికి రూపం లేదు అనేది. ఎగ్జాక్ట్లీ, దేవుడికి రూపం లేదు. ఇంకా దాన్ని కరెక్ట్ చెప్పాలంటే దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ వచ్చింది కదా, దాని క్లారిఫికేషన్ వచ్చింది. దేవుడు అంటే అసలు ఏంటి అనేది. ఇప్పుడు ఈ సిగరెట్ ఉంది, దీన్ని తయారు చేయాలంటే ఒక పేపరు, దాంట్లో పొగాకు, దీన్ని వెలిగించడానికి ఒక అగ్గిపుల్ల, దాంట్లో భాస్వరం ఏదో ఉంటుంది, ఇది ఉంటుంది కదా. ఈ ఒక్క చిన్న సిగరెట్ పీకను తయారు చేయడానికి మ్యాన్ పవరు, మనీ పవరు, టెక్నాలజీ ఇవన్నీ అవుతాయి, ఉంటే తప్ప ఈ సిగరెట్ బయటికి రాదు. అలాంటిది ఈ భూమి, దీంతో పాటు నవగ్రహాలు ఏమి ఉన్నాయి, సూర్యుడు, ఇదో సిస్టమ్ ఉంది. సూర్యుడు లాంటి నక్షత్రాలు కోట్లు 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 కలిస్తే ఒక గెలాక్సీ అవుతుంది. అవి కోట్లు 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 కలిస్తే పాలపుంత అవుతుంది. అలాంటి పాలపుంతలు ఎన్నో కలిస్తే బిగ్గెస్ట్ ఇంకా పాలపుంత అవుతుంది. ఇలా మన ఊహలకంటే మనుషుల ఊహలకు అందనంత పెద్దది విశ్వం. ఇంత పెద్ద ఒక సిగరెట్ పీకను తయారు చేయడానికే ఇంతమంది మనుషులు కలిసి తయారు చేస్తారు. ఇంత పెద్ద విశ్వం అనేదాన్ని, యూనివర్స్ అనేదాన్ని ఎవడు క్రియేట్ చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్ అని ఒక గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఉన్నాడు. న్యూటన్ తర్వాత అంత గొప్ప సైంటిస్ట్ అన్న పేరు ఆయన, ఈ మధ్య చనిపోయాడు. ఆయన ఒక 10 years అయినట్టు చనిపోయాడు. ఆయన జీవితం మొత్తం ఆయన రాసిన కాలం కథ తెలుగులో వచ్చింది, అది ఏ బ్రీఫ్ స్టోరీ ఆఫ్ టైమ్ అని. దాంట్లో చాలాసార్లు దేవుడు అన్న పదం ఆయన వాడాడు.
అండ్ ఆయన చనిపోవడానికి ఒక 1 year ముందు బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు 7 రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు అన్న మాట అంత తేలిగ్గా తీసేదగ్గది కాదు. ఎందుకు అంటే ఓకే. శూన్యం నుంచి ఏది పుట్టదు అంటే ఇండైరెక్ట్గా అని చెప్పింది ఏంటంటే ఎవరో క్రియేట్ చేస్తే తప్ప ఇంత పెద్ద విశ్వం ఉండదు. ఒక సిగరెట్ పీకను తయారు చేయడానికి ఇంత సిస్టమ్ అవసరం అయితే సిగరెట్ పీక కాదు, అగ్గి పుల్లను తయారు చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, ఎగ్జాక్ట్లీ. ఇంకేదో కావాలి, దానికి మెటీరియల్ కావాలి. అవును. ఇంత పెద్ద విశ్వం ఎలా సాధ్యం? సైన్స్ ఏం చెప్తుందంటే బిగ్ బ్యాంగ్ వల్ల విశ్వం మొత్తం వచ్చిందంటారు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక బ్లాస్ట్ జరిగింది, ఆ బ్లాస్ట్ జరిగి ఆ మెటీరియల్ మొత్తం ఇలా ఎక్స్టెండ్ అయిపోయి పాలపుంతలు అయిపోయాయి. దాంట్లో సూర్యుడు, గ్రహాలు, అవి ఇవి రకాలు వాడేవారు. కానీ ఇది మొత్తం కూడా ఒక మహాశక్తి రూపంలో చాలా చిన్న అణువు ఒకటి ఉంది, అది పేలింది. అంతవరకు సైన్స్ చెప్పగలుగుతుంది. ఇంతక అణువు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆన్సర్ లేదు. ఓకే, ఎగ్జాక్ట్ ఇదే విషయం అండపిండ బ్రహ్మాండం అని ఉంది హిందూయిజంలో. అండం అంటే చాలా చిన్నది, దాని నుంచి విశ్వం మొత్తం వచ్చేసి సైన్స్ అది చెప్తుంది, వీళ్ళు అది చెప్తారు. సో ఖచ్చితంగా ఈ విశ్వం మొత్తాన్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా యాజ్ పర్ సైన్సే ఎవడో ఒకరు క్రియేట్ చేయాల్సిందే. స్టీఫెన్ హాకిన్స్ చెప్పినట్టుగా శూన్యం నుంచి ఇది పుట్టదు అంటే ఖచ్చితంగా క్రియేటర్ అనేవాడు ఎవడో ఉండాలి. మీలా ఫీములా దట్స్ నాట్ మ్యాటర్. ఖచ్చితంగా మనం దేవుడు అని పేరు పెట్టే ఒక మహాశక్తి ఏదో 100% ఉంది. కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా, బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా ఈ సింపుల్ లాజిక్ ఆలోచిస్తే వాడు చచ్చినట్టు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని తీరాల్సిందే. కొంతమంది సైన్స్ చదువుతుంటారు, బీఎస్సీలు ఎంఎస్సీ చదువుకొని దేవుడు లేడు, బొంగు లేడు ఇలా మాట్లాడేవాళ్ళు కదా. కానీ అబ్దుల్ కలాం గ్రేట్ సైంటిస్ట్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆన్ ద ప్లానెట్. ఆయన రాష్ట్రపతి అయ్యాడు కదా. అయినప్పుడు నెక్స్ట్ డే ఆయన ఒక ఆన్సర్ చెప్పాడు, మీరు గొప్ప సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతి అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటంటే భగవంతుడి దయ అన్నాడు. ఈ బీఎస్సీలు ఎంఎస్సీలు చేసేసి దేవుడిని తెలుగు చూసే వాళ్ళ కంటే ఆయన గొప్పవాడే కదా చాలా కదా. ఆయన మాట అన్నాడు, రైట్. అండ్ ఇస్రో వాళ్ళు ఏ రాకెట్ ప్రయోగించినా దానికి సంబంధించిన పేపర్స్ సంథింగ్ తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేయించి ఆ తర్వాత చేస్తారు. అది చాలాసార్లు అది వెల్ నోన్ మ్యాటర్. దానికి సంబంధించి ఒక పర్సను ఈ దేవుడు అని టీవీ ఛానల్స్లో అరిచి కేకలు పెట్టే పర్సను ఆ గొప్ప సైంటిస్ట్ని, ఆ మొత్తాన్ని లీడ్ చేసే సైంటిస్ట్ ఉంది, ఆయన పేరు ఏదో ఉంది, కరెక్ట్ ఐడియా లేదు. ఆయన అన్నాడు, ఆయన రిపోర్ట్ తీసుకెళ్తారు కదా అంటే అతను కొంతమంది మేధావులకు కూడా అలాంటి పిచ్చి ఉంటుంది అన్నాడు. ఆ సైంటిస్ట్తో పోలిస్తే ఈ మాటలు మాట్లాడేవాడు నథింగ్. సో దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ అంత మూర్ఖమైన క్వశ్చన్ ఇంకొకటి లేదు. ఇంకొకటి లేదు. కాకపోతే మనం హిందూయిజంలో రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, వాళ్ళు దేవుళ్ళు కాదు, దైవ స్వరూపాలు. దేవుడు మనిషి రూపం ఎత్తి మనుషులు ఎలా బతకాలో, ఎలా బతకూడదు, ఎలా బతకాలో రాముడు చెప్పాడు. ఎలా బతకాలో, బతికితే మరి ఇంత ఇదిగా ఉంటే ఏం జరుగుద్ది, ఇంత మంచితనంతో ఉంటే ఏం జరుగుద్ది, ఇంత మోరల్స్తో ఉంటే ఏం జరుగుతుంది, మోరల్స్తో బతకాలి, దానికోసం ఎంత లెవెల్కైనా వెళ్ళాలి అని ఆయన చూపించాడు. ఆ తర్వాత వచ్చిన కృష్ణుడి అనే ఫామ్ అలా బతికితే సంకనాగిపోతారు అని చెప్పేసి ఆయన ఇంకో రకంగా బతికి చూపించాడు. కృష్ణుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, రాముడు మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్. ఎందుకు అంటే ఆ కాలంలోనే, అంటే త్రేతాయుగం మీద అంటారు కదా, ఆ కాలంలోనే ఒక మనిషి, దేవుడు కూడా మనిషి రూపం ఎత్తితే మంచి నైతిక విలువలు అనే పద్ధతిలో వెళ్తే సర్వనాశనం చేశారు. ఆయన చివరికి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. శ్రీరాముడా సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. దాన్ని జల సమాధి అంటారు. నదిలోకి వెళ్ళిపోయాక నదిలో కలిసిపోయాడు అంటారు. సీత కూడా ఇక నీతో నాకు నమస్కారం అయినా అంటే సీత కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఆయన జీవితం మొత్తం ఏ నైతిక విలువల కోసం బతికాడో చివరికి సీత కూడా తనని వదిలేసిపోయిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఓకే, అంటే మనుషులు ఆ లెవెల్కి వెళ్ళిపోయి బతకడం మొదలు పెడితే చివరికి ఇలా అవుతారని చెప్పేసి. అయితే మరి అలా బతకాలా, కృష్ణుడిలాగా స్మార్ట్గా బతకాలా అంటే యూ హ్యావ్ టు డిసైడ్.